చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్, ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారు సినిమా నాకంటే ముందు ఉంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా నేను నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి, కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికీ ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో ఇవాళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేదు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ గానీ మైనస్ గానీ ఉండే అవకాశం ఉందా? రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే దేని గురించి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం సార్, ఒక్క డాకు మహారాజ్ గురించే మాట్లాడుకుందాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదండి. రీసెంట్ నాకు రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే సినిమా మీద ఏమైనా అది ప్రభావం అసలు వద్దా సార్, అసలు ఆ ఎలిమెంట్లు పోస్టర్స్ చూస్తే మళ్ళీ చైల్డ్ సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ కనిపిస్తుంది పోస్టర్. గత సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఎపిసోడ్ ఉంది, అది మొత్తం ఎంటైర్ సినిమాలో ఉంటుంది, ఎపిసోడ్ కింద ఉంటుంది. అదే చెప్పాను కదండి, సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంటు, పాప ఎమోషను, అలానే మిగతా యాక్టర్సెస్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, అలానే బాబీ డియోల్ కావచ్చు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది. ఈ కథ ఎక్కడో కొండలో కోయలు సొంపలు పోయేస్తా ఉన్న కథ తెలుగు వాళ్ళకి ఎలా కరెక్ట్ అవుతుంది అసలు? మీరు విక్రమార్కుడు చూసారా గురుగారు? మీరు సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మన కథ కథ అనేది మీకు అర్థమైపోతుంది. పార్ట్ 1 ముందు చూద్దామండి, తర్వాత పార్ట్ 2 మంది పార్ట్ 2 దీనికి పార్ట్ 2 ఉందండి. అసలు బాలకృష్ణ క్యారెక్టర్ ఇప్పుడు చాలా హై చూసారు, ఇంకా అంటే ఆ క్యారెక్టరేషన్ ఎంత ఈ సినిమాలో ఎంత హైగా ఉండబోతుంది, ఫ్యాన్స్ కానీ ఎలా ఉండబోతుంది? అదే సంక్రాంతి పండుగలా ఉంటుందండి బాలకృష్ణ గారి క్యారెక్టర్. బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్యే గారు కదా, అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మరి వైలెంట్ గా చూపిస్తే అది క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది కదా. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జనాలకి ఏమి ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైలెంట్గా రియాక్షన్ అవ్వాల్సి వస్తే అవ్వాలా లేదా? సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు ఆయన. అదేవిధంగా అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందండి. ఒక నార్త్ ఇండియాలో బాబీ డియోల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్ కన్నా 4 months ముందే మేము కట్ చెప్పడం, లాక్ చేయడం జరిగింది. తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాని తర్వాత ప్లాన్ చేద్దాం మనం 1 week తర్వాత. రాజుగారి 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, థియేటర్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటుంది? అంటే రాజుగారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం లేదు. బెనిఫిట్ షోస్ అది పక్కన పెడితే టికెట్ రేట్ హైక్ వల్ల ఉండడం వల్ల లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్కి ఎంత ఫరక్ పడుతుంది కలెక్షన్స్? అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్. ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే, బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం, నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. నేను ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత అండి. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా.
ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాతే కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదైనా హీరో మూలనే టికెట్ దిగేది. ఈ సినిమాకి బాలకృష్ణ గారు ఎంత తీసుకున్నారు? మీరు ఇలాంటి సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. అవును. మీ 2 సినిమాలది ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అని మేము ఇంకా గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. అంటే అన్అఫిషియల్గా ఓపెన్ చేశారు బాకుమహారాజ్ కొన్ని ఎక్స్టీ స్క్రీన్స్, మేము ఇంకా అఫీషియల్గా ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్టీ స్క్రీన్స్ కానీ ఇంకోటి కానీ అని చెప్పి అంటున్నారు. అదేం లేదండి, ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు. సో దేన్ని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది, కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది అదేంటి స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్తో ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్తో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్నీ అలానే ఓపెన్ అవుతాయి, ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తాయి. అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్. నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. బాబీ గారు చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో చేశారు. ఇద్దరిలో ఏం గమనించారు? ఏం లేదు, ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి, వెల్ డిసిప్లైన్, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ప్లస్ ఫోకస్ చేయటం, చేసే వృత్తి పట్ల 2 ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి. వింటేజ్ అనే దాన్ని మీరు ఎక్కువగా ప్రయోగం చేశారు. అప్పుడు అవును. కూడా బాలయ్య గారిని వింటేజ్ యా అంటే ఇది మీకు అంటే క్రియేట్ చేస్తారా ఎట్లా? అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం. సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది. సో ఆ బాలకృష్ణ గారు, ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు. సో దానికోసం మేము ఏ ఎఫర్ట్ పెట్టినా సరే అవి మిస్ అవ్వం. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్, అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడాలు వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ గా నేను చెప్తున్నాను కదా, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జాయింట్ వాళ్ళు. అక్కడ బందిపోటు దొంగలు, పొలం దేవి లాంటి క్యారెక్టర్స్ సేమ్ టైం రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఆయన స్టోరీ తీసుకున్నారా, లేదంటే ఫిక్స్ ఎలా చేశారా, అవి చేసిన రీసెర్చ్ చేయాలి? మాకదేనండి కంప్లీట్గా, మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. సో డాకు ఒరిజినల్ డాకు మహారాజ్ సంప్రదాయం లేదు, బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు డాకు బాబీ గారు విక్రమ్ సల్మాన్ అనుకున్నారు కదా, ఆ క్యారెక్టర్ తీసేసి ఆయన ప్లేస్లో లేడీ క్యారెక్టర్ ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది, పూజ తర్వాత జరిగిన కథ ఇది.